బాలీవుడ్ స్టార్ రణబీర్ కపూర్, సాయి పల్లవి, కన్నడ రాకింగ్ స్టార్ యష్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం రామాయణ్. దంగల్ ఫేమ్ నితీష్ తివారీ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రాన్ని ప్రైమ్ ఫోకస్ ప్రొడ్యూసర్ నమిత్ మల్హోత్రా భారీ బడ్జెట్ తో నిర్మిస్తూ ఉన్నారు. ఇటీవల ముంబైలో జరిగిన ప్రైమ్ ఫోకస్ స్టూడియోస్ లాంచ్ వేదికగా ఈ సినిమా విడుదల తేదీలపై స్పష్టతనిచ్చారు. ప్రపంచ వ్యాప్తంగా శుక్రవారం సాంప్రదాయాన్ని పాటిస్తూ 6 నవంబర్ 2026న విడుదల చేస్తూ ఉండగా భారతదేశంలో మాత్రం దీపావళి పండుగ శుభ ముహూర్తాన 8 నవంబర్ 2026న విడుదల చేయబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటించారు. ఇండియా కంటే 2 రోజుల ముందే అంటే నవంబర్ 6న విదేశాల్లో ఈ సినిమా థియేటర్లలోకి రానుండటంతో అక్కడి నుండి వచ్చే రివ్యూలు ఇండియన్ బాక్స్ ఆఫీస్ పై ఎలాంటి ప్రభావం చూపుతాయో అనే చర్చ అయితే మొదలైంది. 2 రోజుల ముందే టాక్ రేటింగ్లు సోషల్ మీడియాలో బయటకు రావడం వల్ల దాని ప్రభావం భారతదేశంలో బలంగా ఉండే అవకాశం ఉంటుందని కూడా ఒక అంచనా. అయితే భారీ చిత్రాల విషయంలో విదేశీ ప్రీమియర్ల టాక్ ఎల్లప్పుడూ కూడా ప్రతికూలంగానే ఉండాలని లేదు. సరైన కంటెంట్ ఉంటే అది భారతీయ బాక్స్ ఆఫీస్ వద్ద సునామీ సృష్టించడానికి ఇంధనంగా మారుతుంది. గతంలో కూడా భారతీయ చిత్రసీమలో విదేశాల్లో లేదా ఇండియా కంటే ముందే ప్రీమియర్లు వేసి అద్భుతమైన పాజిటివ్ టాక్ తెచ్చుకుని ఆ తర్వాత దేశీయంగా రికార్డ్ స్థాయి వసూళ్లు సాధించిన ఉదాహరణలు చాలానే ఉన్నాయి. ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి 2, RRR, ప్రశాంత్ నీల్ KGF 2 చిత్రాలు ఓవర్సీస్ ప్రీమియర్ల నుండే మైండ్ బ్లోయింగ్ రివ్యూలతో హీట్ పుట్టించాయి. ఆ ముందస్తు సమీక్షలు భారతీయ ప్రేక్షకుల్లో అంచనాలను ఆకాశానికి తీసుకెళ్లి తొలి రోజే 100 కోట్ల ఓపెనింగ్స్ రావడానికి దోహదపడ్డాయి. రామాయణ్ విషయంలో కూడా పురాణ ఇతిహాస కథాంశంపై ఉన్న నమ్మకంతోనే మేకర్స్ అంతర్జాతీయంగా ముందే రిలీజ్ చేయడానికి ధైర్యం చేశారని భావించవచ్చు. శ్రీరాముడి వనవాసం, సీతాపహరణం, లంకేశ్వరుడిపై సాధించే ధర్మ విజయం నేపథ్యంతో వస్తున్న ఈ ఎపిక్ డ్రామాను 2 భాగాలుగా ప్లాన్ చేశారు. మొదటి భాగం 2026 దీపావళికి రానుండగా రెండవ భాగం రామాయణ్ పార్ట్ 2ను 2027 దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఇటీవల విడుదలైన ఈ చిత్ర ట్రైలర్ కు ప్రపంచ వ్యాప్తంగా సామాజిక మాధ్యమాల్లో అపూర్వమైన స్పందన లభించింది. విజువల్ ఎఫెక్ట్స్, బ్యాక్గ్రౌండ్ స్కోర్, తారాగణం లుక్స్ ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశాయి. ట్రైలర్ కు వచ్చిన గ్లోబల్ రెస్పాన్స్ చూస్తూ ఉంటే ఇండియన్ సినిమా హిస్టరీలోనే మరో 1000 కోట్ల రూపాయల వసూళ్ల చిత్రం లోడింగ్ అని స్పష్టమైపోతుంది. భారతీయ ఇతిహాసాన్ని అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మిస్తున్న ఈ చిత్రం విదేశీ రివ్యూల భయాలను పటాపంచలు చేస్తూ విశ్వవ్యాప్తంగా పాజిటివ్ టాక్ తో బాక్సాఫీస్ రికార్డులను తిరగరాయడం ఖాయంగా కనిపిస్తోంది. పండుగ వాతావరణంలో నవంబర్ 8న రాబోతున్న ఈ సినిమా భారతీయ చిత్రసీమ స్థాయిని ప్రపంచ వేదికపై మరో మెట్టు పైకి తీసుకెళ్తుంది అనడంలో సందేహం లేదు.